ఇదే నేను చెప్పిన కొత్త చోటు. అడవని ఉండేది ఇక్కడే. మీరంతా ఈ పొదలపాటున దాగి విషయాన్ని తీసుకోండి. నేను వెళ్ళి అడవిని కలిసి వస్తాను. నేను నీతో వస్తాను కిట్టు. సరే, అడవన్న మనకు అండగా ఉంటే ఎంత బాగుండేదో. అందుకే అడవల్ని కలిసి అన్ని విషయాలు మాట్లాడొస్తాను. నేను సాంబు వచ్చే వరకు మీరు ఎక్కడికి వెళ్ళకండి. అలాగే. అరే కొండయ్య, కిట్టు దొరికిందిరా. కిట్టుగాడు దొరికాడా? ఏడి ఎక్కడా ఉన్నాడ్రా? ముందు మున్సబు ఏడన్నాడు చెప్పు. మున్సబు గారు పని మీద ఊళ్ళోకి వెళ్ళారు. వాడిని మాకు అప్పగించు, మేము చూసుకుంటాం. కాంట్రాక్ట్ మాట్లాడిన వాడి దగ్గర అప్పగిస్తావురా. ఎందుకంటే సెటిల్మెంట్స్ ఉంటాయిగా. ఏం చెప్తావునా? కరెక్ట్ గా చెప్పారు భాయ్. ఆయన మాకు అప్పగించమని చెప్పి వెళ్ళాడు. కావాలంటే ఆ సెటిల్మెంట్ ఏదో మేము చేస్తాం. భలే కహాని చెప్తున్నారా బచ్చే? మున్సబ్బు ఊర్లోకి వెళ్ళాడా లేక ఊరు చివరిన కబ్రస్థాన్లోకి వెళ్ళాడా? ఏంటి మీరు చెప్పేది? చెప్తే మీ పీకలు గిల్లి పారేస్తాను. రాస్తాను. చెప్పు చెప్పు చెప్పరా. చెప్పకపోతే నేను చరవాళ్ళు చెప్పులు కుడతాను. జబ్బర్ ఖాన్, మనలో మనకు గొడవలు ఎందుకు? ఆ మున్సబుని చంపింది మేమే. గట్లరా జారికి. అవును, ఎందుకు వాడు పీకి నొక్కారా? ఏముంది, ఆ కిట్టిగాడి ద్వారా దొరకబోయే బ్యాంకు డబ్బుకి నిధికి ఈ మున్సబు ఎక్కడ అడ్డం తగులుతాడు అని వాడిని మే అడ్డం తొలగించుకున్నాం. ఓ అద్దరబాయ్ విషయం. ఈ బచ్చాగాళ్ళు ఆడి పీక ఎందుకు నొక్కినారు ఇప్పటికైనా అర్థమైందా? అయింది. అవును, వాడు పీకులు నొక్కితే నొక్కారు గాని మేము వాటికి వస్తే మమ్మల్ని ఏం చేస్తారా? ఏం చేస్తాం, సగం పంచుకుందాం. అవును, అలాగే చేద్దాం. మాటలో తేడా వస్తే మెడల మీద తలకాయ జాగ్రత్త. తెలుసు జబ్బర్ ఖాన్, అందుకే మనం అందరం కలిసి పిల్లల్ని మట్టు పెట్టి ఆ కిట్టిగాడి ద్వారా డబ్బు నిధి ఎక్కడుందో తెలుసుకుని వాణ్ణి కూడా సఫా చేద్దాం. మా రూట్ లోకి వస్తున్నాం కాబట్టి వదులుతున్నాం. చల్ బేట చల్. అడవని కలిసారా? మనకు వస్తానని చెప్పారా? అడవిలో మన కోసం వెతుకుతూ వెళ్ళాడట అని ఎవరు చెప్పారు? ఛాయ చెప్పింది. ఛాయ? అవును, అడవిని ఇంట్లో ఛాయ భద్రంగా ఉంది. మనల్ని వెతుకుతూ అడవిన తప్పకుండా వస్తాడు. కానీ ఇంతవరకు మనం గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోకూడదు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఏంటా ప్రయత్నం? గడ్డిపోసలన్నీ ఏకమై తాడుగా మారితే పెద్ద ఏనుగును కట్టేస్తాయి. మనందరం కలిసికట్టుగా ఉంటే దుర్మార్గుల్ని పట్టుకోవడం ఈజీ. ఏంట్రా బివు మాట్లాడలేదు? ఆకలేస్తుందిరా. అవునా, మాకు ఆకలేస్తుందిరా. సరే, అటు వెళ్ళి పళ్ళకి వస్తుందని రండి. అరే ఓ కొండయ్య, ఆ పోరగాళ్ళాడా? అదిగో అటువైపు వెళ్ళారు. అటుపక్కన అయితే వాళ్ళు అటుపక్కనే వస్తారు. మనం ఇటుపక్క వెళ్ళి పట్టుకుంటాం. పదండి. రండి రండి, త్వరగా రండి. అనుకున్నాం కానీ నలుగురు రౌడీలు. పదండి పారిపోదాం. వాళ్ళు అటే వెళ్తున్నారు, మనం ఇటే వెళ్దాం. పదండి. సరే. ఏంట్రా అడవాళ్ళు ఇంకా రాలేదు? అదేరా నేను ఆలోచిస్తున్నాను, ఇంకా రాలేదు. ఏంట్రా అరుపు? అదా ఎవరే అడుగుని పట్టుకుని ఉంటారు. ఏనుగుని ఎలా పట్టుకుంటారు? పెద్ద గొయ్యి తవ్వి దానిపై చెరుకు గడ్డలో పచ్చిగడ్డి వేసి చెరుకు గడ్డలో పచ్చగడ్డి దాని మీద ఎందుకు? ఏనుగు అంటే ఇష్టం కదా, అవి తిన్నాక వస్తాయి, గోతులో పడిపోతాయి. ఐడియా. ఏనుగు కోసం వాడిని గోతులు, మన రౌడీల కోసం వాడితే ఎలా ఉంటుంది? చెరుకు గడ్డలు పచ్చిగడ్డి వేస్తే ఏనుగు వస్తుంది, కానీ రౌడీలు రావాలంటే
అమ్మో నాకు భయం వేస్తుందిరా. రౌడీని పట్టుకోవటం మన వల్ల అవుతుందా? ఎందుకు అవదు? అంత పెద్ద ఏడు చిన్న చిన్న మనుషులు పడుతున్నారు. మనం వాళ్ళని ఉపాయంతో పట్టాలి. అవును, మళ్ళీ వాళ్ళు కొంతమంది ఎరగా మారాలి. మనం గోతుల పక్కన దాక్కుని వాళ్ళు రాగానే పక్కన తెప్పుకోవాలి. వాళ్ళు గోతులో పడిపోతారు. అయితే అలాగే చేద్దాం, పదండి. చెప్తానేనండి. కొంత దూరం పోయినాక 2 గోతులు ఉంటాయి. గోతులకి 2 వైపులా దారులు ఉంటాయి. ఆ దారిలోంచి మనం వెళ్తుంటే వాళ్ళు మన వెనకాల వస్తారు. మనం పక్క తప్పుకున్నాం అనుకో, వాళ్ళు గోతులో పడిపోతారు. అవును, గోతుల దగ్గర వచ్చిన తర్వాత అవి గోతులన్నీ తెలుసుకుంటే తెలుసుద్రా. చెప్తాను చూడు. రెండు గోతులు ఉన్నాయా? రౌడీ నువ్వు పట్టుకొని పరిగెట్టుకుంటూ దగ్గరికి వస్తారు. మనం గోతుల వరకు వెళ్ళి పక్క తప్పుకుంటాం. వాళ్ళు నేరుగా వచ్చి మనం తొందరలో పట్టుకోవాలి, గోతులో పడిపోతారు. అవును, నలుగురు గోతులో పడతారేంటి? ఇద్దరేమో గోతులో పడతారు కదా, మిగతా ఇద్దరు మన వెంట పరిగెడతారు. మనం 2 దారులు పరిగెడతాం కదా. ఒక దారిలో అంబు, మరొక దారిలో ఈటి. వీటిని ఎదురుకర్ర తాడుతో కట్టి దారిలో కడదాం. వాళ్ళ కాలికి తగలగానే మరోవైపు ఈటి తగులుతుంది, అలాగే అంబు తగులుతుంది. అవును, వాళ్ళకి అరిగేలేదు ఎవర్రా? నేను రంజిత్ అబ్దుల్ సూరి. ఒరే అన్యాయరా, సూరి కంటే నేను పెద్ద కదా, నన్ను వదిలేసుకోవాలని తీసుకెళ్తావా? ఒరే నాగుండేసి పాట వస్తాను రా. అంత పెద్ద ఒళ్ళు పెట్టుకుని రాళ్ళెక్కలేక బాధపడ్డావు. నువ్వు ఎలా రా పరిగెట్టుతావు? ఒకళ్ళొకళ్ళని గేల్ చేసుకోకుండా మనం ఇప్పుడు గొయ్యలు చూడ్డానికి వెళ్తున్నాం. అక్కడి నుంచి ఎరగా వెళ్ళేది మేము నలుగురుమే. మేము అందరం వచ్చేంత వరకు వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీది. రౌడీని మన దారిలోకి తీసుకురావటం ఎలా? ఈ అడవిలో ఒకే చెరువు ఉంది. నీళ్ళు తాగాలంటే అక్కడికే వచ్చి తాగాలి. మనం అక్కడికి వెళ్ళామనుకో, వాళ్ళు అక్కడికి వస్తారు. మనం వాళ్ళని చూసి పరిగెట్టామనుకో, వాళ్ళు మన వెంట పరిగెత్తారు. ఏంద్రా కొండయ్య, ఈ జంగుల్లో రాళ్ళు రప్పలు తప్ప పేరగలేరురా. ఉండన్నా, ఇంత దూరం వచ్చాక జనం ముందుకు పోయి చూద్దాం. ఆగబోయ్, ముందు వెనక లేదు. ఓయ్, ఈడ నీళ్ళుండే చోట ఆడబోయ్. ఈ అడవిలో ఒకే ఒక్క చోట చెరువు ఉంది. షాబాష్ బాయ్, మన పని ఆశనమైంది. చల్, నీళ్ళు గడ ఉందాం, కూరగాయలు ఆడుకొస్తారు. పోదాం. విన్నారా, మన ప్లాన్ ప్రకారం వాళ్ళు అక్కడికే వెళ్తున్నాం. మనం అనుకున్నట్టు చేద్దాం, పదండి. నీళ్లు దాటానికి వస్తాను చెప్పాను కదరా, చూసావా? కిట్టుగాడు కూడా ఉన్నాడు. వాళ్ళు మనం చూసారు. మనం అనుకున్నట్టు చేద్దాం, పదన్నా. మనం చూసి పారిపోతున్నారు.
ఒక రావుడు తప్పించుకున్నట్టున్నాడు రా, నాకు భయంగా ఉందిరా, నేను వెళ్ళిపోతాను. చూపిస్తావా? నిజంగా చూపిస్తావా? చల్. చూడరా ఇప్పుడు పొలం రారా. ఏమి దొరకలేదు. ఎక్కడ చెప్పవా? ఎందుకు చెప్పా? మీరు మాత్రం వాళ్ళు వదిలిపెట్టమంటే వదిలిపెట్టలేదు కదా, నేను ఎందుకు చెప్పాలి? చెప్పవా? చెప్పను. అలా చెప్పు కదా. చెప్పరా? ఓ కొండ చూడరా, వెతకండిరా. అదేనిది? అదే డబ్బు. దొరికింది దొరికింది. మళ్ళా మాలోగా సరే నీ పని కదా. మేము వచ్చేసాం కదా, మీకు ఇంకేం భయం లేదు.
కదా. ఓ మై గాడ్, మీరు ముందే మాకు ఇన్ఫార్మ్ చేయాల్సింది. ఇంత ప్రమాదం జరిగేది కాదు. ఐఎమ్ సారీ సార్. ఎనీవే, బాగా చీకటి పడింది, లెట్స్ గో. హలో, ఎస్ స్పీకింగ్. ఇస్ ఇట్? థ్యాంక్ యూ సార్. ఓకే. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సంతోషకరమైన వార్త వచ్చిన తర్వాత హుషారుగా వాళ్ళకి ఏమంటాం? మళ్ళీ మీకు ప్రమోషన్ వచ్చిందా? హ్యాపీ న్యూస్ మన గురించి కాదు, అది ఇప్పుడు చెప్పను. సస్పెన్స్ సస్పెన్స్ సస్పెన్స్. అబ్బా చెప్పండి. నువ్వు అడిగిన తర్వాత నీకు చెప్పండి ఎలా ఉంటానమ్మా. కమాన్. మమ్మీ డాడీ నాకు మాత్రమే చెప్పారు, నీకు చెప్పలేదుగా. నన్ను చూస్తే ఆటగా ఉందా మీకు? పాపం జాలేస్తున్నది, చెప్పేద్దామా? చెప్పేద్దాం అంటావా? అయితే చెప్పి, బట్ వన్ కండిషన్. నేను నీకు చెవులో ఎలా రహస్యంగా చెప్పానో అలాగే నువ్వు కూడా మమ్మీకి చెవులో రహస్యంగా చెప్పు. అదేటం గారు, మీలో మీరు చెవులు కొరికేసుకుంటున్నారు. ఆ సంతోషమైన మాట ఏదో నాకు చెప్పి నేను సంతోషిస్తాను కదమ్మా. ఏముంది అదేనేమనా? చెప్పకూడదు చెప్పకూడదు చెప్పకూడదు. సస్పెన్స్ సస్పెన్స్ సస్పెన్స్. సరిగా ఉండరా? నీకు అందరితో పోట్లాడుతుంటే తెలుసు, స్టైల్ గా తలతోటం తెలీదు. పడుతాయి మా కాలంలో ఈ షోకులు ఏమి మాకు తెలియరా? సరిగ్గుండు. వెళ్ళాల్సిందేనా? తప్పకుండా వెళ్ళాల్సిందే. కడుపు నొప్పిగా ఉండే. నొప్పి అయితే ఏంటంట? స్కూల్కి వెళ్ళమంటే సార్ వెదలకి అన్ని నొప్పులు పుట్టుకొస్తాయి. వెళ్ళండి వెళ్ళండి. అమ్మాయి టెలిగ్రామ్ అంటే దేవుడు, 2 రోజుల కిందటే ఆయన కొంట్లో బాగుండలేదని ఉత్తరం వచ్చింది. ఇంతలోనే దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అయితే ఏంటంట? ఏమిటంటావేమిట్రా? మీ మావ లేడు. ఎందుకు లేడు? ఉన్నాడే. టెలిగ్రామ్ వచ్చిందిగా. అయితే ఏంటంట? ఈ పాట పోయే ఉంటాడు. అయితే ఏంటంట? అయితే ఏమిటి అంటావేమిట్రా? అంత అయిపోయింది. ఇక నన్ను ఏ పెళ్ళిళ్ళకైనా ఏ కార్యాలకైనా ఎవరు పిలుస్తారా తండ్రి? ఆహా, అయితే నీ ఏడుపు ఆయన కోసం కాదు, వీటన్నిటి కోసం అన్నమాట. అయినా విషయం అది కాదులే. ఆ టెలిగ్రామ్ ఏమిటండి? మన కిట్టు చేసిన సాహసానికి రాష్ట్రపతి గారు ఢిల్లీలో బహుమతి ఇవ్వబోతున్నారు. మా నాయనే బహుమతి ఇస్తున్నారా? అవార్డు వచ్చిందిగా. స్కూల్ వద్దే లీవ్ పెట్టి ఆడుకుంటానే. అవార్డు ఇచ్చింది బడికి కొట్టి బయట ఆడుకోమని కాదురా, ఇంకా బుద్ధిగా చదువుకుని అభివృద్ధిలోకి రమ్మని. అవునరా, వెళ్ళు. నువ్వు వెళ్ళి వార్త స్కూల్లో నీ మాస్టర్ చెప్పు. వెళ్ళండి. కిట్టు, నీకు ప్రెసిడెంట్ అవార్డు రావడం నాకు ఎంత గొప్పగా ఉందో తెలుసా? ఎంత గొప్పగా ఉంది? ఇంత గొప్పగా ఉంది. అదిగో నాయనమ్మ వచ్చేసింది. యజ్ఞాతలు అయిపోయాయి నానమ్మా? అయిపోయాయిరా. కిట్టు, నువ్వు అల్లరి కిట్టు అనుకున్నాను. ఇంత పెద్ద హీరో అయిపోతావు అనుకోలేదురా. అవును, అందరూ ఎక్కడికి పోతున్నారు? ఏమిటి, స్కూల్కా? నీకు గోల్డ్ మెడల్ వస్తే స్కూల్కి ఏమిట్రా? వెళ్ళి హాయిగా ఆడుకోండి. పెద్దవాళ్ళు తిడతారని భయపడుతున్నారా? చూడండి, వాళ్ళందరికన్నా నేను పెద్దదాన్ని. నేను చెప్తున్నాను, హాయిగా జలసా చేయండి. వెళ్ళండి.